శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ బూట్ క్యాంప్ కార్యక్రమానికి 10 రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి 259 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణ, విషయం, ఆలోచన, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హేమచంద్ర రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభ కనబరుస్తారు, వారికి ఆ రంగంలో ఉత్తీర్ణత అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 6 రోజుల పాటు జరిగే బూట్ క్యాంప్ కార్యక్రమానికి వచ్చే ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతితో పాటు భోజన సౌకర్యం ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ హేమచంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ సంస్థ ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మరియు ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్నోవేషన్ సెల్ కలిసి సంయుక్తంగా ఐడిఈ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం సార్. ఈ అవకాశము మన రాష్ట్రంలో ఓన్లీ 2 కళాశాలలు మాత్రమే వచ్చింది ఈ ఫేజ్లో. సో అందులో మన కళాశాలను ఇవ్వడం గర్వకారణం మాకు. ఈ ఐడిఈ బూట్ క్యాంపులో విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఈ ఇండస్ట్రీ నిపుణులు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఒక 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. ఇందులో సో ఈ ఐడిఈ వర్క్షాప్లో మెయిన్ ఏంటంటే పిల్లల యొక్క వినూత్న ఆలోచనల్ని బయటకు తీసి వాళ్ళని సపోర్ట్ చేస్తూ, హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, వాళ్ళకి అవసరమైన నిధులను సమీకరించి వాళ్ళకి ఇస్తూ, అలాగే వాళ్ళని ఒక వ్యాపార సంస్థ లేదా స్టార్టప్ అంటారు, స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ 3 కలిసి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏఐసిటిఈ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్నోవేషన్ సెల్ కలిసి సహకారాన్ని అందిస్తాయి. ఈ ఐడిఈ బూట్ క్యాంప్కు మన దేశం నలుమూలల నుంచి 259 విద్యార్థులు అంటే 10 రాష్ట్రాల నుంచి వస్తున్నారు సార్. 38 కళాశాలల నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక వారం రోజుల పాటు సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో అందరు పిల్లలు కలిసి ఒక వర్క్షాప్ లాగా చేస్తారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్? సో ఈ వర్క్షాప్ మనకి ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది సార్. ఇందులో విద్యార్థి అర్హత ఏమీ లేదు సార్. వాళ్ళకి నిజంగా మంచి వినూత్నమైన ఆలోచనలు ఉంటే సరిపోతుందండి. సో ఎవరైనా దీనికి రావచ్చు. ప్రస్తుతం అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు, మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇందులో ఈ ప్రోగ్రాం నుంచి ఈ ప్రోగ్రాంలో ఉత్తమ ప్రతిభని కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ వాళ్ళకి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది సార్. తర్వాత అలాగే ఇండస్ట్రీ మెంటరింగ్ జరుగుతుంది. ఇండస్ట్రీ మెంటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ పిల్లలకి అవసరమైన చేయూతనిచ్చి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఐడియా నుంచి స్టార్టప్ అనేది రావాలి సార్.